వచ్చావా? ఈ పిల్లోడెవరు? ఈ పిల్లాడు రైలు కనిపించాడక్క. రైలే కనిపిస్తే? అబ్బే నేను రమ్మలేదక్క, వాడే వచ్చేసాడు. వాడికి దిక్కు ముక్కు ఎవ్వరూ లేరంటక్క. దిక్కు ముక్కు లేరా? ఒరే పిల్లడా, నిజం చెప్పు, నీకెవరు లేరు? లేదు. నిజమేనక్క, ఎవ్వరు లేరు. ఎవరో చుట్టాలు ఇంట్లో ఉంటే ఆయన వీడిని చావు బాధాడట. చూడు. నీ చుట్టాలు పాడుగాను పిల్లోడిలా గొడ్డును బాధినట్టు బాదుకుంటారా? ఇంకా చంద్రాన్ని మనతోనే ఉంచేసుకుందామా? మనతోట? నేను ఎక్కడికి వెళ్ళను, మీతోటే ఉంటాను. ఏడోకు బాబు, మాతోటే ముందుగానే ఏడోకు. ఏమిటే ముత్యం, ఇవాళ మా ఇంటి మసాలా వాసన కొడుతుంది. కోడి కూర గారెలు అన్నట్టే ఊరెళ్తానన్నాడుగా బాబాయ్, అందుకని వండాను. ఆఖరికి నీ పని ముత్యం గూట్లో రాయి తీసుకొచ్చి గుండెల మీద ఎట్టుకున్నట్టుగా ఉంది. నేనేదో తాగు పాడు చేస్తున్నాను అనుకుంటే వాడు పీకల దాకా మెక్కి మన కొంప గుండం చేస్తున్నాడు. నిజమే మావా, నాకు బాగా తెలిసి వచ్చింది. ఈ పాడు బాబాయ్ కోసం ఊరంతా అప్పుపడ్డాం. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నీ తాగుపోతానని చూసి చెడిపోతాడని ఉన్న ఒక్కగాను ఒక బిడ్డను హాస్టల్లో చేర్చాను. బాధపడితే ఏదో పొరపాటు అయిపోయింది. సేనని ఇంటికి తీసుకురావే, నేను ఇంక తాగనే. నిజం? నిజం. ఒట్టు? దేవుడి మీద ఒట్టు. ఎక్కడికి ఎలా వచ్చాను? మీరే ఎలా అయిపోతే మేమేం కావాలి? రండి. ఏమిటయ్యా హైడి అల్లుడు, అమ్మాయి ఏమిటా ఇదంతా? ఏమి లేదు మా, ఇదంతా మీకోసమే. మీరు పెద్దారు దమ్మించారు, నాకు ఎవరు దొరుకుతారని కూకండి. నాకు ఎప్పుడో 1942లో ఇలా సన్మానం జరిగింది. కానీ కానీ ఇది ఇంకా వంటల వాసన ఇక్కడ రావటం లేదే. అప్పుడేనా మీ పని అయ్యాక? ఇంకేం పని? ఈవేళ అమ్మవారి జాతర, మా ఇంటి సున్నపో దొరకలేదట, అందుకని మిమ్మల్ని బలిస్తారట. ఏటి బాబాయ్ ఇదంతాను? చూడమ్మాయి, నన్ను వీళ్ళు బలిస్తారట. బలేటి బాబాయ్, వీళ్ళంతా ఏదో తమాషా చేసుంటారు. ఇవాళ తమాషా అంటారు, రేపు నిజంగానే ఇస్తారు. వీళ్ళని నమ్మించారు. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. నేను వెళ్ళిపోతున్నా. పోలే బాబాయ్, కూడానే తినేళ్ళు. కూడు వద్దుగా, బోన్ తావద్దు. బతికుంటే బలిసా గెలుపుతున్నట్టు. వెరగడైపోయింది. డబ్బులు బాబు లేవు. బాబు ఎవరా నువ్వు? రైట్ బయట ఎవరా నువ్వు? యాపిల్ తిన్నావా? ఆకలి వేస్తే నీకు యాపిల్ కావాల్సి వచ్చిందా? యాపిల్ తినేవాళ్ళం మేవురా. సరే తింటే తిన్నావు కానీ నీ చేత పని చేసి మరీ విడిచిపెట్టాం. కారులో సామాన్గా పట్టుకురా. ఎంతసేపు నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి ఎక్కడికి వెళ్ళామను? గట్టిగా అరవకరా, ఇప్పుడు వింటే మన పురాణం బయట పెడతారు. రే, ఆ గదిలో ట్రే ఉంది, అందులో బిర్యానీ పెట్టి పట్టుకోరు. అది సరేగాని వీడెవడు? ఆట కుర్రోడు అయితే మా ఆవిడ చెబుతాడు. మరి అంటే కొత్త కుర్రోడు పెట్టాను, టెంపరీ కేసు. మల్లెపూలు చేతికి ఇస్తారంటే
రే కళ్ళలో పెట్టలేదని కోపం వచ్చిందా అదేమిటమ్మలు అలా అయిపోయావు? ఏంటి రాలా నవ్వుతా నీ పిరికితనం చూసి తిరుగుతాను నాకేం తిరుగుతాను తిరుగుతాను అంటే ఎంత ముందుకు వస్తానా తినడానికి ఇంటి సామాన్లు తెస్తానా అయితే ఈ ఫోటో ఇలా ఉండని అమ్మలో. రే మా ఆవిడ కనపడితే నాకు మైండ్ ఆబ్సెంట్ రా అమ్మలో ప్రేమకి పిరికితనం పనికి రాదమ్మలు. తిరుగుతాను లేకుండానే ప్రేమించుకుందా చీకటిగా ఉంటే నాకేమి తోచదమ్మలో. వెలుతురుగా ఉంటే మా ఆవిడ కనపడుతుంది చీకటిగా ఉంటే ఏమోలా ఉంటుందమ్మలో. ఒరే వెలుతురుగా ఉంటే మా ఆవిడ కనపడుతుంది ఉండమ్మలు లైట్ వేద్దాం. బంగారం పేరు మొహం పెట్టుకున్నా మా ఆవిడ అడిగితే ఏం చెప్పను ప్లేట్లు పోతే కమ్మల పొలం జ్ఞానపాలు చేశాడు. ఎందుకు ఆయన కొడతావు కొడితే వాడు ఎదుగుతాడు ఎదుగుకుంటూ వింటారు మా బంగారం బయటపడతాను ఇదిగో ముప్పుడు చేస్తున్న ఆసక్తంగా చెప్తున్నాను భయం భయంగా ఉందమ్మా, భయం భయంగా ఉందమ్మా, పట్టణమంతా ఎంతో ఎంతో భయం భయంగా ఉందమ్మా. అమ్మా 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 అమ్మా. నువ్వే జ్ఞాపకమొస్తావు, మన ఇల్లే గుర్తుకు వస్తుంది. నువ్వే జ్ఞాపకమొస్తావు, మన ఇల్లే గుర్తుకు వస్తుంది. ఇల్లు నువ్వు జ్ఞాపకమొచ్చి ఏడుపు వస్తే కన్నీళ్ళొస్తే తుడిచే వాళ్ళే లేరమ్మా. భయం భయంగా ఉందమ్మా, భయం భయంగా ఉందమ్మా. తెలిసిన వాళ్ళే లేరు, నాతో కలిసిన వాళ్ళు లేరు. తెలిసిన వాళ్ళే లేరు, నాతో కలిసిన వాళ్ళు లేరు. ఆకలి వేస్తే అన్నం పెట్టి, చీకటి పడితే దుప్పటి కప్పి జోకొట్టే వాళ్ళే లేరమ్మా. భయం భయంగా ఉందమ్మా, భయం భయంగా ఉందమ్మా. నీ ఒడిలో వచ్చుంటే ఏ బాధ లేదమ్మా.
ఆగమ్మా భయం భయంగా ఉందమ్మా భయం భయంగా ఉందమ్మా అమ్మా 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 ఈ రోజుల్లో పురుగులు కూడా విస్కీ కావాల్సి వచ్చిందే. ఈ గంగారాంకి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే దీనిలాగా కావాల్సిందే. కనిపించుటలేదు. పై ఫోటోలో ఉన్న గోపాల్ అనే మా అబ్బాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వయసు 7 సంవత్సరములు. అతని మెళ్ళో ఒక బంగారు గొలుసు, దానికి ఒక లాకెట్ ఉంటుంది. ఆ పసివాని ఆచూకీ తెలియజేసిన అతన్ని మాకు అప్పగించిన 5,000 రూపాయలు బహుమానం ఇవ్వబడును. కె మాధవరావు పిఈ, మైనింగ్ కంపెనీ, గూడూరు. గోపాల్.